కార్యకర్తలకు సంబంధించినటువంటిది. పార్టీ సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం మరియు కార్యకర్తల తాలూకా సాధికారత దీని మీద చర్చించడానికి ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మకాయల చినరాజప్ప గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే కుటుంబ పెద్దలందరూ కూడా వేదిక మీద పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. మొదటగా మన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తూ, ఒక కార్యకర్తగా 82లో కార్యకర్తగా ఉన్న వ్యక్తికి ఇవాళ రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం ఇచ్చి రాష్ట్ర ఎన్నికలుగా నివేదించి ఈ స్థాయి ఈరోజు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం కార్యకర్త అంటే పెద్ద గౌరవం. వాళ్ళ తెలుగుదేశం కంటే పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళంటే పెద్ద గౌరవం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మనందరికీ కూడా ఆ రోజు కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒకసారి ఎన్టీ రామారావు గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయ అనుభవం లేకపోయినా సరే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన కూడు గుడ్డ నీడ, అలాగే విప్లవాత్మకమైన మార్పులు, ఇవన్నీ కూడా మంచి మార్పులు తీసుకొచ్చి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసి రామరాజ్యంగా మనకు పరిపాలన అందించారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది రాజకీయాలు మరి దేశవ్యాప్తంగా నేషనల్ ఫ్రంట్ కానీ అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే బాటలో ఎన్టీ రామారావు గారి బాటలోనే అదే ఆశయాలతోటి మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు మరి కృషి చేస్తూ 24 గంటలు కూడా కష్టపడి పనిచేసి కార్యకర్తలు గౌరవం పెంచే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు నడుతున్నారని తెలియజేసుకుంటూ, అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మామూలు సామాన్య కార్యకర్తలందరికీ కూడా ఆ రోజు డాక్టర్గా ఒక బిరుదు, డాక్టర్ ఉన్నాడు, అడ్వకేట్గా ఉన్నాడు, ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు, ఇంజనీర్ చదివాడు అంటే తీసుకొచ్చి ఆ రోజు ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మరి అప్పుడు నాది అంటే ఉద్యమం వచ్చింది 84లో. కానీ ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ అయ్యారు కానీ రాజకీయ పరివర్తన లేదు వాళ్ళందరికీ కూడా. మరి నాదేండ్ల గారు చెప్పారని చెప్పి చాలామంది మరి పార్టీ మారి నాదేండ్ల గారికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆ క్రైసిస్ మరి చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేయడమే కాకుండా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇవాళ పార్టీ ఇవాళ ఉందంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాను. ఎన్నో సమస్యలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. అన్ని సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ నేనున్నాను నడనని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఇంకెవరికి ఈ రాష్ట్రంలో లేదని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఆ ధైర్యంతో మనం అందరం వెళ్తున్నాం. నేను కూడా ఆ రోజు సామాన్య కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని ఒక కార్యకర్తగా వచ్చాను. నాది ఎస్సీ నియోజకవర్గం నాకు ఎమ్మెల్యే అవ్వనని చెప్పి నేను అనుకున్న కార్యకర్తగానే పనిచేశాను. ఈ రోజు నాకు ఎమ్మెల్యే ఇంకో చోట తీసుకెళ్లి డిప్యూటీ సీఎం చేసి నువ్వు పార్టీ కూడా ఎన్నికలు కన్వీనర్గా ఉంచారంటే ఒక కార్యకర్త మీద చంద్రబాబు నాయుడుకి ఎంత నమ్మకం ఉందో అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి పార్టీ మార్చి వెళ్ళిపోయినప్పుడు వారికి అవగాహన లేదు, వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి ముందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శిక్షణా శిబిరాలు పెట్టారు. 85లో ఎన్టీఆర్ స్టూడియోలో శిక్షణలు పెట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా శిక్షణ ఇచ్చి అందులో ట్రైనింగ్ అయిన వ్యక్తి నేను కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ రోజే జిల్లా ఎన్నికల కమిటీలు అనౌన్స్ చేసి సభ్యత్వం చేయాలి, ఒక స్ట్రీమ్లైన్ చేయాలి, దీనంతా కూడా గ్రామ కమిటీలు వేయాలి, బూత్ కమిటీలు వేయాలి, జిల్లా కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, రాష్ట్ర కమిటీ వేయాలని చెప్పి కేంద్ర స్థాయి నుంచి నాయకత్వం తీసుకురావాలన్నది ఒకటి. రెండు, వీళ్ళందరూ కూడా శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే కార్యకర్తలుగా ఉన్నాం, మనందరూ చదువుకుని వచ్చాం, చదువుకున్న వాళ్ళు చదువుకులేని ఉన్నారు, కార్యకర్తగా ఉన్నాడు కానీ చెప్పిన మనం చేసే భావాలని కూడా కిందకి చెప్పలేకపోతున్నామని చెప్పి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఇవాళ జిల్లా లెవెల్లో ట్రైనింగ్ కేంద్రాలు పెట్టి శిక్షణ ఇచ్చి ఇవాళ కార్యకర్తలుగా తయారు చేసాం. ఇవాళ ఒక ఆయన మన నాయకుడు మాట్లాడు విజయనగరం నుంచి ఇవాళ మాట్లాడి ఏంటి ఆయన ఇచ్చిన శిక్షణ అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేనుగా పీజీ చేశాను కానీ నాకు కూడా మాట్లాడే అవకాశం లేదు. ఇన్నాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడితే నువ్వే మాట్లాడని చెప్పాను, కానీ ఇవాళ ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను పుస్తకం చదవకపోయినా ఆయన దగ్గర కూర్చుని ఆయన చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని ఇవాళ ఒక నాయకుడిగా తయారు చేసి ఏదైనా చెప్పగలను, ఏదైనా సమాధానం చెప్పగలనని చెప్పి స్థాయికి ఎదిగానంటే మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇలా నాయకత్వం మనందరికీ కావాలి. మన శాసనసభ్యులు అవుతున్నారు, ఎన్నికల ముందేమో మన కార్యకర్తల దగ్గరికి వస్తారు, కోలు పట్టుకుంటారు, కార్యకర్తలు మీరు అందరూ చేయండి, నేను పదవిలోకి వచ్చా మంచి పని చేస్తానని చెప్తారు. ఎన్నికల తర్వాత కార్యకర్తలు వదులుతున్నారో ఆ నాయకులు కూడా మన దగ్గర ఉన్నారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అది మారాలి. ఎన్నికల ముందు కార్యకర్త దగ్గర ఎమ్మెల్యే ఎలా ఉన్నాడో ఎన్నికల తర్వాత కూడా నాయకుడు అలాగే ఉన్నారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పార్టీ వేళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను నేను, మీ వరకు పార్టీ అంటే మీరు జనరల్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు పార్టీని అంతా కూడా మీరు మండలపేట వరకు కోఆర్డినేట్ చేశారు, మండల పార్టీని నడిపించారు, మీరు అందరూ కూడా నడిపించి పార్టీ ముఖ్యమని చెప్పారు.
ఇవాళ ఎమ్మెల్యే ఏ కారణం చేస్తే కోపమితే ఎమ్మెల్యే పక్కనే మండల పార్టీ పేసి రిజైన్ చేస్తే మళ్ళీ అని గౌరవిస్తున్నాం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే పార్టీ దగ్గర నుంచి ముందుకెళ్ళాడంటే ఖచ్చితంగా కట్ చేయవలసి వచ్చింది. పార్టీని కాదని రిజైన్ చేస్తే పక్కన పెట్టవలసిన అవుతుంది. రేపు భవిష్యత్తులో పదవి లేకుండా ఉంటేనే ఇవాళ పార్టీ నిలబడుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పార్టీ నాయకం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో కార్యకర్త గౌరవం ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి గౌరవం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇవాళ మన కార్యకర్తల గౌరవం ఉంది. ఇవాళ బూత్ కమిటీ నుంచి గ్రామ కమిటీ నుంచి మండల కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వరకు కూడా ఇవాళ సభ్యత్వాలు చేసుకుంది. పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకే పార్టీ లేదని చెప్పి అందరూ కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే అనే పార్టీలు వస్తాయి, సభ్యత్వాలు చేయలేవు, గ్రామ కమిటీలు వేయలేవు. మనం ధైర్యంగా గ్రామ కమిటీలు వేస్తాం. మీటింగ్ ఏమని చెప్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గ్రామ కమిటీలు ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పారు, మీరు గ్రామ కమిటీలు వేయండి. మీరు ఇచ్చిన పేర్లే కాదు, నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. పార్టీ కార్యకర్తలే కాదు, వీళ్ళ ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నాను. ఆడు పని చేస్తాడా గ్రామ కమిటీ పని చేయడా అని చెప్పి ఇవాళ అంత ముందుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కూడా తెలుసు. అందుకే మనకి ధైర్యం వచ్చింది. వీళ్ళ ఎమ్మెల్యే చెప్పిన పేర్లే కాదు, మనం కూడా నాయకత్వం గ్రామంలో ఉంటే మన పేరు కూడా వస్తుంది, మనకు కూడా పదవి వస్తుందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ పద్ధతికి రావాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు సభ్యత్వ విషయానికి వచ్చినప్పటికీ మరి 30 సంవత్సరాలుగా నేను 22 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాను. నేను 85 నుంచి సభ్యత్వం చేస్తున్నాను. సభ్యత్వం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మనకు సభ్యత్వం చేయాలంటే పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, ఆ పుస్తకాలు అటుకు మీద పెట్టేవారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని తీసి రాయించేవాళ్ళు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత మన లోకేష్ గారు వచ్చాడు, ఓ టెక్నాలజీ వచ్చాడు. 50 రోజుల్లో గతసారి అయితే 50 రోజుల్లో 50 లక్షలు చేశాం. ఈసారి అయితే మరి సంవత్సరంలో కన్వీనర్గా నేను ఉన్నాను. బాధ్యతతో టెక్నాలజీ ఆయన ఉపయోగించాడు. ఇవాళ ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా 74 లక్షల సభ్యత్వం చేసాం. చాలా ఈజీగా 50 రోజుల్లో చేసాం. కానీ ఇదివరకు సభ్యత్వం చేయాలంటే 3 నెలలు పట్టేది ఈ మూనికి. కానీ 50 రోజుల్లో టెక్నాలజీ చూపించి వీళ్ళన్నీ కూడా టెక్నాలజీ లోకేష్ బాబు గారు చూపెడుతున్నాం. మాకంతా కూడా మన పెర్ఫార్మెన్స్ కూడా చూపెడుతున్నాం. ఈ కార్యకర్త మన నాయకుడు మీ ఎమ్మెల్యేలు అందరూ మీ పనితీరేంటి, ఈ మండలంలో పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, గ్రామాల్లో ఏం చేస్తున్నారు, ప్రతి గ్రామంలో కూడా హిస్టరీ అంతా కూడా మన దగ్గర మనకు తెలియదు అనుకుంటారు. మనందరూ కూడా మా హిస్టరీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, కార్యకర్తలు ఎలా ఉంటాం, మన పెర్ఫార్మెన్స్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది కూడా మా హిస్టరీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. మీరందరూ ఉన్నారు, మీరందరూ కూడా మీరేమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు పట్టించుకుంటాడు. ఎప్పుడు పట్టించుకుంటాడు, ఎన్నికలు వచ్చినప్పుడు పట్టించుకుంటాడు. ఎవరైతే పార్టీ జనంలో పలుకుబడలేదో, ఎవరైతే పార్టీకి నెక్కలేడో, ఎవరైతే సీట్ ఇస్తే నెక్కలేడో వాళ్ళందరినీ కూడా కట్ చేస్తాడని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాం. దానికే పార్టీ నాయకత్వం మీరు తయారవ్వండి. మీరు ఎవరికి మీరు నాయకత్వం వహించవలసింది మన పార్టీకి చంద్రబాబు నాయుడు తప్పించి ఎమ్మెల్యేలు కాదు, మాకు కాదని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆ స్థాయి రావాల్సిన అవుతుంది, అప్పుడే పార్టీ మనుగడ ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఇవాళ పార్టీ ఉంది, ఈ స్థాయి ఉంది. ఎన్నో క్రైసిస్ వచ్చినాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఎలా ఇవాళ పార్టీ నిలబడిందంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం, ప్రజలకు సంబంధం చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, మా కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. పార్టీ నడుపుతాడు, ఆయన న్యాయం చేస్తాడని నమ్మకం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాను. అందుకే ఇవాళ పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ, మాలాంటి వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి. మరి పార్టీ ఆఫీసులో 10 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు వచ్చినాయి. గ్రామ స్థాయిలో కూడా మీరు పదవులు వెళ్ళేదనుకున్నా చెప్తాను. నేను అంతా కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చినన్నే ఇవాళ గ్రామ కమిటీ వాళ్ళందరికీ కూడా మనకి జన్మభూమి కమిటీలు ఇవ్వాలని చెప్పి పదవులు ఇచ్చాం. మీకు అందరూ కూడా దేవస్థానం కమిటీలు వేసుకోమని చెప్పి పదవులు ఇచ్చాం. మీకు మార్కెట్ కమిటీ చేయమని మీకు ఇచ్చాం. ఇవాళ మండల ప్రెసిడెంట్ అయ్యారు, జడ్పీటీ చేయరు, సర్పంచ్ అయ్యారు, ఎంపీటీసీ అయ్యారు. మీరందరూ కూడా కొన్ని లక్షల మంది పదవులు ఇచ్చాం. ఇవాళ డైరెక్టర్గా, చైర్మన్గా చాలా మందికి ఇచ్చాం. ఇవన్నీ పదవులు ఇచ్చాం. ఎంతమంది పదవులు ఇచ్చినా ఇంకా మాకు పదవి రాలేదు, మా పదవి రాలేదు. దీనికి కారణం ఏంటంటే డైరెక్టర్ ఇచ్చినోడు చైర్మన్ కావాలంటాడు, చైర్మన్ ఇచ్చినోడు ఎమ్మెల్సీ కావాలంటాడు, మాకు ఎమ్మెల్యే ఇస్తే మాకు మంత్రి పదవి కావాలని చెప్పి అంటాడని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాం. పదవులు ఇస్తాడు ఆయన, ఈ అవకాశాన్ని బట్టి, క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి, ఆయన పనితీరుని బట్టి ఆయన పదవులు ఇస్తాడు. కానీ మనకు పదవి లేదని కోపించి చేస్తే మన పరిస్థితి మనం వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి అందరూ కూడా తెలుసుకున్నాం. మొన్న తీసుకున్న నిర్ణయం తీసుకున్నాడు, మంత్రులు ఇచ్చాడు. మంత్రులు ఇచ్చినప్పుడు కోపించిన వాళ్ళందరూ కూడా బుజ్జగించాడు, లేకపోతే వదిలిపెట్టేశాడు. రేపు కూడా భవిష్యత్తులో మళ్ళీ సీట్ కావాలంటే గ్రంథాల్లో లేదు, దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్, మళ్ళీ చెప్తాడు అప్పుడు సమాధానం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసుకున్నాం. పార్టీ నాయకత్వం చెప్తుంది. ఇవాళ నేను చెప్తున్నాను, నాకు మొన్న చెప్పారు, పత్రికలు చెప్పారు నాకు అందరికీ కూడా, నీకు డిప్యూటీ సీఎం తీసేస్తున్నారా, పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారన్నారు. నేను చెప్పాను పార్టీ ప్రెసిడెంట్, నన్ను పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తానని చెప్పాను. నాకు పదవి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియదు. అదే ప్రతి ఒక్కరికి కార్యకర్తలు రావాలి. అది వచ్చినప్పుడే మన పార్టీ ఎన్ని సంవత్సరాలు నిలబడుతుందని తెలియజేసుకుంటూ లోకేష్ గారు కూడా ఎలా పూర్తిగా టెక్నాలజీ ఉపయోగించుకున్నారు, మన పరిస్థితులన్నీ కూడా చేస్తారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం మనకి గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ మనం ఏవో వేసుకోవాల్సిన అవసరం ఉంది. వేసాం మనందరం కూడా. పర్సెంటేజ్ కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నాం మనంతా కూడా. మండల కమిటీలు వేసాం, వెనక ఐవీఆర్ఎస్ పెట్టాం, దాంట్లో 80% కరవై పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. జిల్లా కమిటీలు వేసాం, సముద్రాన్ని ఎన్నికలు చేస్తున్నాం.
దానికి కూడా మా ఆనాడు అయిన తర్వాత ఎక్సర్సైజ్ ఎవరైతే సముద్రం ఎవరైతే కాదని చెప్పి చేస్తాం. రేపు రాబోయే ఎన్నికలకి మనకి ఈ కమిటీలు వస్తాయి. తప్పనిసరిగా గ్రామ కమిటీ గట్టిగా కావాలి. ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలందరూ కలుపుకోవాలి. మళ్ళీ ఎలక్షన్ వస్తున్నప్పుడు వస్తారు. ఇప్పుడు మళ్ళీ 6 నెలలతో మీ అందరూ మీ దగ్గరికి వస్తాం మేము. అలా కాదు మరి ఈ 2 నెలలు కూడా దూరం ఎందుకు అయ్యారు? మేమందరం కూడా గ్రామం మీ దగ్గర రావాలి. మీరు కూడా ఎక్స్పెక్టేషన్ పెద్దది పెట్టకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నప్పుడు మనకు కావాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే. 10 ఒక్కరికే 10 ఇవ్వమంటే మేము కూడా ఇవ్వలేం. ఎవరైతే సంపదలు ఆడికేస్తాం మేము కూడా. అది కూడా మీరు కూడా ఆలోచించవలసింది కోరుతున్నాను. కొంతమంది ఒకరికి ఒక 10 రాకపోతే 10 మంది రచ్చుకొచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా పక్కన మాట. ఎందుకంటే మన నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలో చేస్తారో భవిష్యత్తులో కూడా. ఇవాళ మా ఎమ్మెల్యేలకు తీసి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే బాగా పనిచేస్తున్నారో ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఐఏఆర్ఎస్ ద్వారా పార్టీ పదవులలో ఎత్తున్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఇవన్నీ కూడా దేవస్థానం చైర్మన్ కూడా అలాగే ఇవ్వాలని చెప్పి నేను కూడా తీర్మానం చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ కార్యకర్తలు లేదు, మేము లేవు. 35 సంవత్సరాలుగా డబ్బున్నా డబ్బు లేకపోయినా మీరందరూ ఆ పార్టీకి పనిచేస్తున్నారు. మీరందరూ కూడా చాలా బాధాకరం. చాలా కుటుంబాలు చాలా నాశనం పోయినాయి. డబ్బులు లేక పాడైపోయినాయి. ఇలా అప్పులతో మనం అందరూ వెళ్తాం. దర్జాగా పదవులు ఇచ్చుకున్న వాళ్ళు మనకు కనపడకుండా పోతూ ఉంటారు. మరి ఎంత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడు. మీరందరూ కార్యకర్తలతో ఉండాలని చెప్తున్నారు. ఆయన కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. సంగతి ఆయనే చూసుకుంటారు. మనం ఆయన మీద ఆయన మీద పెడతారు మనందరం కూడా. కానీ మీరెవరో కూడా బాధపడొద్దు. మీరందరూ పార్టీ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండండి. మనకి ఎమ్మెల్యేతో సంబంధం లేదు. కానీ ఎమ్మెల్యే నెగ్గించే బాధ్యత, ఎవరికి సీట్ ఇచ్చాడో నెగ్గించే బాధ్యత మనం తీసుకున్నారే. ముందు మన గ్రామంలో చేయవలసిన బాధ్యత కొన్ని ఉన్నాయి. ఇలా ప్రచారం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలందరూ కూడా బోర్డు డీజిల్ కట్టుకోవడం మీకు ఇస్తున్నాం. కింద స్థాయిలో ప్రచారం జరగదు. ఆ ప్రచారం కూడా మీరే చేయాలి. ఇలా జగన్ గారు ఉన్నాడు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది, అనేక విమర్శలు చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి మంచి రాజధాని కట్టించినా, కరువు రైతు రాష్ట్రంగా ప్రాజెక్టులు కట్టినా, ఇండస్ట్రీస్ తెచ్చినా ఇవన్నీ కూడా విమర్శలు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మట్లేదు. కానీ మీరందరూ కూడా, మనమందరం కూడా మరి కింద స్థాయి వరకు కూడా ప్రజలు చెప్పే బాధ్యత మనమే తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మనందరం బాధ్యత తీసుకున్నారే. రేపు 2 సంవత్సరాలుగా ప్లాన్ చేసుకున్నారే. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేక మన ప్రయత్నం చేద్దారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే వేళ శిక్షణ కూడా మళ్ళీ లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి మొన్న అయితే 4 జిల్లాల్లో శిక్షణ పెట్టాం. మళ్ళీ శిక్షణ పెడతాం. ఇంకా ఎక్కువ మంది శిక్షణ ఇవ్వాలని బాధ్యత పార్టీకి ఉంది. ఇంకా చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్ఛంద సంస్థ. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టాం. మొదటగా ఎన్టీ రామారావు గారి పేరు మీద ఓ స్కూల్ ఓపెన్ చేసి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పిల్లల్ని చదివించడం. మళ్ళీ పెద్ద ఎత్తున కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా తీసుకుని పిల్లల్ని చదివించడం. అలాగే ఇన్సూరెన్స్ పెట్టి మన లోకేష్ బాబు గారు ఇన్సూరెన్స్ చేసి ఎవరైతే చనిపోతే 2 లక్షలు ఇచ్చేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులు స్కిల్ డెవలప్మెంట్ ఈ సంవత్సరం 500 మందికి ఉద్యోగాలకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే పేదోళ్ళు ఉంటే రమ్మంటే వాళ్ళకి కూడా డబ్బులు 64 మందికి ఇవ్వడం జరిగింది. 10 ఒక్కరికి సాయం చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పార్టీ ఉంది, లోకేష్ గారు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, లోకేష్ గారిని కూడా మరి ఆ రోజు జనరల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశారో మీరు కూడా పనిచేస్తున్నారు. మన ప్రతి కార్యకర్త మండల స్థాయి వరకు మనం తెలుసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే రాష్ట్రం అంతా అవగాహన ఉంది. ఏ నియోజకవర్గం ఏంటి, ఎవరి కార్యకర్త అన్నది పేరెట్టి పలకరించే శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేసుకుంటూ, లోకేష్ గారు కూడా అలా తయారవ్వాలి. నాయకత్వం, పార్టీ నాయకత్వం కూడా మరి పార్టీని బతికించడం కోసం ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మనం సరిగ్గా పనిచేయట్లేదని అవగాహన ప్రజల్లో ఉంది, పార్టీలో ఉంది. అది తగ్గించి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ప్రజలు చెప్పి ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని, ఎందుకంటే కార్యకర్తలే ముఖ్యం. మన కార్యకర్తలు ఏంటంటే పార్టీ లేదు. పార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని బలపరిచవలసిందిగా మిమ్మల్ని అందరూ కోర్టు సెలవు తీసుకున్నాం. కార్యకర్తల్ని చైతన్యవంతులు చేస్తూ మాట్లాడినటువంటి మీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే తీర్మానాన్ని బలపరచడానికి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి